హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద శుభవార్త. రేషన్ కార్డు ఉన్నవారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 3 కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ పథకాల కింద కొందరికి 4,000 రూపాయలు, కొందరికి 18,000 రూపాయలు, మరికొందరికి 3,000 రూపాయల వరకు కూడా డబ్బులు జమ కాబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో చాలామంది పెద్దలు, అర్హులు కొత్త పెన్షన్ల కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్ 30 తేదీ వచ్చేలోపైన లేదా 30 తేదీనైనా కొత్త పెన్షన్ అప్లికేషన్ సైటు ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు 50 ఏళ్ళు నిండితేనే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కు అర్హత ఇస్తున్నారు. బీసీ వర్గాలకు మాత్రం ఇది వర్తించదు. సాధారణంగా 60 ఏళ్ళు నిండితే ఇస్తారు కదా, కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 50 ఏళ్ళు చాలు. ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి. మీరు వికలాంగులు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారైతే ఇప్పుడు మీకు సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్ జత చెయ్యాలి. సచివాలయంకు వెళ్ళి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఒకసారి తప్పుగా చేస్తే 6 నెలలు సైటు తిరిగి ఓపెన్ కాదు, కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక రెండో పథకం మహిళలకు 1,500 రూపాయల సహాయం. సో మనకు అధికారులు ఇంటికి వచ్చి మీ ఇన్కమ్, పని పరిస్థితులు చెక్ చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ బుక్, మొబైలు ఆల్రెడీగా పెట్టుకోండి. మనకు ఒకేసారి 18,000 రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలస్యం చేశారు కాబట్టి విడుదల చేయొచ్చు. ఈ నవంబర్ 30 తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. ఇక మూడో పథకం నిరుద్యోగ భృతి. చదువుకున్న ఉద్యోగం లేని యువతకు ప్రభుత్వం 3,000 రూపాయల నెలసరి సహాయం ఇస్తుంది. ఇది 22 నుండి 35 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే వర్తిస్తుంది. పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి లేదా కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఇది రాదు. నవంబర్ 30 నుంచి ఈ నిరుద్యోగ భృతి అప్లికేషన్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు సచివాలయం లేదా నెట్ సెంటర్ ద్వారా అప్లై చేయవచ్చు. మీ అర్హత సరిగ్గా ఉంటే కాగితాలు అప్రూవ్ అయ్యి తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. అర్హత లేకుంటే రాదు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.